UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అటు పొలిటికల్ గాను ఈ కేసు పెను దుమారమే రేపింది. ఇద్దరు కీలక నేతలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు ఆరోపణలు ఉండడంతో అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో ఆయన కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు జగదీష్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. సీఎం ప్రభావం చేస్తారనేదే అపోహ మాత్రమే అని, ఆధారాలు లేకుండా ఎలా చెప్తారంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అదే సమయంలో కేసు విచారిస్తున్న ఏసీబీకి పలు సూచనలు చేసింది. విచారణ జరుగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి రిపోర్ట్ చేయొద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని అటు రేవంత్ రెడ్డిని సైతం ఆదేశం ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్న బీఆర్ఎస్ డిమాండ్ను తోసిపుచ్చింది. ఒకవేళ ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకున్నారని తెలిస్తే అప్పుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా ఓటర్లకు డబ్బు పంచాలని ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు డబ్బు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు స్టీఫెన్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, చంద్రబాబు రేవంత్ భేటీలో డబ్బు అప్పజెప్పిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇందులో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించడంతో కేసు విచారణపై ఉత్కంఠ పెరిగింది. వరుస వాయిదాల తర్వాత రేవంత్ కు ఊరట లభించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.